దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తన 18వ కీర్తన 6వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు జొచ్చెను. దేవుని బిడ్డలారా, నీవు శ్రమలో దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? ఎప్పుడైతే శ్రమలలో, కష్టాలలో, బాధల్లో కృంగిపోకుండా, దిగులు పడిపోకుండా, మనము ధైర్యము చెడినటువంటి వారుగా ఉండకుండా, మన జీవితంలో ఓడిపోయినటువంటి వారుగా ప్రజల ముందు ఉండకుండా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. బైబిల్లో ఒక మాట ఉంది, శ్రమ కలుగుట నాకు మేలాయినని బైబిల్ చెప్తుంది. శ్రమలందు నువ్వు అతిశయపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలిగజేయని శ్రమలందు నువ్వు అతిశయపడేటట్లుగా ఉండాలి. నీ జీవితంలో నీవు శ్రమల గుండా, శ్రమ యందు ఓర్పు, నిరీక్షణ, అవన్నీ కూడా నీకు దేవుడు తెలియపరుస్తాడు. అందుకే దావీదు దేవుని సన్నిధానంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో శ్రమ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, హింసలు, కరువులు, సమస్యలు వచ్చినప్పుడు అధైర్యపడకుండా, ధైర్యము చెడిపోకుండా జాగ్రత్తగా ప్రార్థన యందు మెలకువగా ఉండి, దేవుని సన్నిధానంకి నీ ప్రార్థన చేరినంత వరకు, దేవుని దగ్గర నువ్వు జవాబు పొందుకున్నంత వరకు, దేవుని సన్నిధానములో ఆ శ్రమకాలంలో ఖచ్చితంగా ఆ శ్రమల యందు నువ్వు అతిశయపడేటట్లుగా నీ ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు దయచేస్తాడని నువ్వు నమ్మినేడలా ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి ఒక వ్యక్తికి శ్రమ వచ్చిందంటే ఆ వ్యక్తి జీవితంలో ఒక ఆశీర్వాదం పొందుకుంటాడని అర్థం. కాబట్టి నీ యొక్క శ్రమలన్నిటిలో నిన్ను విడవక, నిన్ను ఎడబాయక, నీ శ్రమలో నిన్ను ఆదుకునేదానికి నీ వైపు చూస్తున్నటువంటి ఆ దేవునికి నువ్వు మొరపెట్టాలి. అదే నిజమైనటువంటి ప్రార్థన. నీ అవసరతలు, నీ కష్టాలు, నీ బాధలు, నా బాధలు అన్నీ కూడా తెలుసు దేవునికి. ఎవరైతే శ్రమల యందు వారు పడిపోకుండా, జారిపోకుండా, దిగజారిపోకుండా, అనగారిపోకుండా, వారు ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి ఆ శ్రమల యందు నిలబడి దేవునికి ప్రార్థన చేస్తారో వారికి అతిశయం దేవుడు కలిగిస్తాడు. అదే దావీదు జీవితంలో ఒక మాట, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ మన జీవితాలలో మనకున్నటువంటి పరిస్థితులన్నిటినీ చక్కబెట్టగలిగినటువంటి దేవుడు, మన శ్రమలన్నిటినీ తీసివేయగలిగినటువంటి దేవుడు, శ్రమానుభవము కలిగినటువంటి వ్యక్తికి ప్రార్థన జీవితం ఎక్కువ అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఈ శ్రమల దినాలలో, ఈ సిలువ ధ్యానాలు మనం చేస్తున్నటువంటి ప్రార్థన దినాలలో దేవుడు అనేకమైనటువంటి శ్రమల గుండా నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఒకవేళ ఉండొచ్చేమో, కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను విడిపించి అత్యధికమైన విజయం దేవుడు నీకు దయచేస్తాడని నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీ ప్రార్థన ఆలకించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, వీడొచ్చినటువంటి బిడ్డలను ఎవరైతే శ్రమల గుండా నడుస్తున్నారో, ఎవరైతే శ్రమలు పడుతున్నారో, ఎవరైతే శ్రమల యందు అతిశయపడుతున్నారో, ఎవరు శ్రమలలో ప్రభా చిక్కుకొని బాధలు పడుతున్నారో వారందరినీ ప్రభా మీరు చూసే దేవుడంటున్నారు. ఈరోజు ప్రభా వారికి సహాయము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.